నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ జయకేతనం జనసేన ప్లీనరీ వేదిక. ఆ వేదిక మీద ఆయన మాట్లాడిన దాంట్లోంచి బోల్డ్ అన్న అర్థాలు పుట్టుకొస్తున్నాయి. నేషనల్ మీడియా ఒక డిఫరెంట్ పర్సెప్షన్ తోటి వెళ్తుంటే రీజనల్ అండ్ వెనాక్యులర్ మీడియా ఒక రకంగా వెళ్తుంది. నేషనల్ మీడియా పర్సెప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ జాతీయవాదాన్ని అలా భుజానకెత్తేసుకున్నారు. కంప్లీట్గా జాతికి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడారు, స్థానిక అంశాలను వదిలిపెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మాట్లాడిన దాంట్లోంచి మనం గమనిస్తే కనుక ఎక్కువగా హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి, అలాగే దేశ విభజన సమయంలో పక్కకి వెళ్ళిపోయిన జోగేంద్రనాథ్ మండల్ గురించి, పాకిస్తాన్ లా మినిస్టర్గా చేసి అక్కడ ఇమడలేక వెనక్కి వచ్చేసిన మండల్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు. అక్కడికి వెళ్ళి ఏదో మైనారిటీలను ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో వెళ్ళిన జోగేంద్రనాథ్ మండలికి అక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని సమగ్రంగా వివరించారు. ఎందుకు ఆయన ఒక నేషనలిస్టిక్ ఎజెండా పెట్టుకున్నారు రీజనల్ పార్టీ లీడర్గా? ఇది ఇవాళ నేషనల్ మీడియాని వేధిస్తున్న ప్రశ్న, లేకపోతే నేషనల్ మీడియాలో బోల్డ్ అనే సందేహాలు మొలకెత్తడానికి వీలైన వెసులుబాటు కల్పించిన ప్రశ్న. ఎస్, ఆయన టోన్ మారింది, టెనార్ మారింది. టోన్ అండ్ టెనార్ మార్చిన పవన్ కళ్యాణ్ పూర్తిగా 360 డిగ్రీస్లో మారిపోయిన పవన్ కళ్యాణ్ జనసేన జయకేతనం సభలో ఆవిష్కృతమయ్యారు. ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్పేసి నేషనల్ మీడియా రాస్తుంది. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అవునా, నిజమేనా? స్థానిక అంశాలు వాళ్ళ ప్లేనరీలో ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అఫ్కోర్స్ ఆయనకి దానికి సంబంధించి నిర్దిష్టమైన సమాధానం ఆయన దగ్గర ఉంది, నిర్దుష్టమైన సమాధానం కూడా ఉంది. దోషరహితమైన సమాధానం స్పెసిఫిక్గా కూడా, అంటే ఇంతే ఖచ్చితంగా. కారణం ఏంటంటే అది వాళ్ళ పార్టీ ప్లేనరీ, ఆయన ఏదైనా మాట్లాడుకుంటారు. వేరేస్ అక్కడున్నది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన కలిసి ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సూపర్ 6 నిర్ణయాల గురించి మాట్లాడటానికి అది తగిన వేదిక కాదని ఆయన భావించి ఉండవచ్చు. ఆ మేరకు ఆయనకి ఎక్స్క్యూజ్ లభించింది. రైట్, దేశ విభజన సమయంలో విజయనగర రాజులు కట్టించిన మసీదుల నుంచి పారిన హిందువుల రక్తంతో దేశ విభజన జరిగింది అనే ప్రస్తావన కూడా ఆయన చేశారు. ఎందుకు విజయనగర రాజుల్ని తీసుకొచ్చారు ఇక్కడ? అంటే ఒక ఫ్యూడలిస్టిక్ సొసైటీని ఆయన ఏమన్నా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారా అని సందేహం ఒక నేషనల్ మీడియా అయితే లేవనెత్తింది. రాజుల కాలం అది ఫ్యూడల్ మనస్తత్వానికి ప్రతిబింబం అనుకోవటం పొరపాటేమో. ఎందుకంటే రాజులందరూ, చక్రవర్తులందరూ ఫ్యూడలిస్టులు కానై ఉండక్కర్లేదు. ప్రజాస్వామికంగా పరిపాలించిన రాజులు బోల్డంతమంది ఉండవచ్చు. బట్ ఆయన ఏంటంటే వెనకటి గ్లోరీని, వెనకటి సంస్కృతిని, వెనకటి సంప్రదాయాన్ని గుర్తు చేయడం కోసం ఆ ప్రస్తావన చేసి ఉండవచ్చు. రైట్, జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక దళిత నాయకుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు, పక్క దేశమైన పాకిస్తాన్కు వెళ్ళి న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి అక్కడి పరిస్థితులు చూసి కన్నీళ్లు పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించడానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. అది ఆయన చెప్పుకొచ్చారు. ఒక జాతీయ భావన లేకపోతే మనల్ని మనం ఎలా ఉద్ధరించుకుంటాం, ఉద్ధరేదాత్మనాత్మానం ఎలా ఉద్ధరించుకుంటాం అని కూడా ఆయన ప్రశ్న లేవనెత్తారు. ఎస్, ఈజ్ రైట్. అండ్ అదే సందర్భంలో ఆయన లౌకికవాదానికి కొత్త నిర్వచనాలు ఇస్తున్న సూడో సెక్యులరిస్ట్ని కడిగి పారేశారు. అఫ్కోర్స్ అది సూడో సెక్యులరిస్టులకి, లౌకికవాదులమని తమ భుజాలు తామే చరుచుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చుగాక, బట్ ఆయన చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. హైందవం భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే, బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాస్ ఆఫ్ యూ. అదేంటది? అప్పుడెప్పుడో చేగువేరా గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతని అని ఎందుకు మాట్లాడుతున్నారు? 360 డిగ్రీస్లో ఎందుకు ఆయనలో మార్పు వచ్చింది? ఆ కోణానికి గల కారణం ఏంటి అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు లేకపోలేదు. నిర్దిష్టంగా ఫలానా ఐడియాలజీతో మొదలెట్టి ఇంకెక్కడో తేలిన చాలామంది జాతీయ స్థాయి నాయకుల్ని మనం చూసాం. అందువల్ల పవన్ కళ్యాణ్ని వాళ్ళ ప్రశ్నించాల్సిన అవసరం లేదనే భావన కూడా నెటిజన్లలో చాలా వరకు వ్యక్తమవుతుంది. అని ఏమన్నారు? పార్వతీదేవిని కించపరుస్తాం, లక్ష్మీదేవిని అవహేళన చేస్తాం, సరస్వతీదేవిని ఎగతాళి చేస్తాం.
కానీ మీరు ఒక అల్లాని టచ్ చేయగలరా, మీరు ఒక జీసస్ క్రైస్ట్ని టచ్ చేయగలరా, టచ్ చేస్తే విపరిణామాలు ఎలా ఉంటాయి అంటే అప్పుడు మాత్రం నోరు మెదపరా, ఇక్కడ మాత్రం అవహేళన చేసుకుంటూ వస్తారా, మీకు ఆ దమ్ము లేదా, సెక్యులరిజం అంటే ఇది కాదు అందరినీ సమంగా చూడటం అనే ప్రశ్న అనే ఒక సందేశం అయితే ఆయన వినిపించే ప్రయత్నం చేశారు. టైం అండ్ అగైన్ ఆయన అది ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అల్లాని ఒక మాట అనగలరా, జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా, మేరీ మాతని ఒక మాట అనగలరా, కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంతే కాకుండా మూడో అంశం కూడా ప్రస్తావన చేశారు. 2012లో నిర్మల్లో ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఒక రచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన వ్యాఖ్యని కూడా ఆయన ఇక్కడ ప్రస్తావన చేశారు. 15 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం పోలీసులు లేకపోతే మేమేంటో చూపిస్తాం. మీరేమన్నా బెదిరిస్తున్నారా? ఈ దేశంలో మెజారిటీ హిందువుల్ని బెదిరిస్తున్నారా? మీరు మైనారిటీలు కాబట్టి మీరేం చేసినా చెల్లుతుందా? మెజారిటీలకు మనోభావాలు ఉండవా? మెజారిటీలకు రక్షణ ఉండదా అనే ప్రశ్న కూడా ఈరోజు ఆయన లేవనెత్తారు. పతబస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని, మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇదంతా బీజేపీ భావజాలమే. ఎస్, అఫ్ కోర్స్ ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి పుట్టిన బీజేపీకి ఈ భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని దక్షిణాదిన మోయటానికి, దక్షిణాదిన పెనట్రేట్ చేయడానికి, చొచ్చుకుపోయేలా చేయడానికి పవన్ ఒక వజ్రాయుధంగా బీజేపీకి మారాడనే ప్రశ్నని ఇవాళ నేషనల్ మీడియా సంధిస్తుంది. ఎందుకు జాతీయ మీడియాకి పవన్ కళ్యాణ్ అంటే అంత ఉత్సుకత? మైకేల్ జాక్సన్ తర్వాత అదే స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత ఫోకస్? ఒక వ్యక్తి, ఒక నాయకుడు తన పర్యటనలో అంటే తన జర్నీలో, పొలిటికల్ జర్నీలో తన అభిప్రాయాల్ని మార్చుకుంటూ రాకుండా ఉన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? కాంగ్రెస్ వాదులుగా మొదలెట్టి జనసంఘలోకి చేరిన వాళ్ళు లేరా? జనసంఘతో జీవనం మొదలెట్టి కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టులోకి చేరిన వాళ్ళు లేరా? చాలామంది లీడర్స్ ఉన్నారు. ఆయన చరిత్ర చదివారు, చరిత్ర లోతుల్లోకి వెళ్ళారు. అప్పుడెప్పుడో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆధ్వర్యంలో విరచితమైన చరిత్రని 70 ఏళ్లుగా చదువుకుంటూ వచ్చిన భారతీయ విద్యార్థులకి ఇది చరిత్ర కాదు, అసలు చరిత్ర వేరే ఉంది అని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా వస్తున్న మార్పుల్ని చాలా సటిల్గా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక ఔరంగజేబ్ ఒక్కసారి మంగోలియా నుంచి వచ్చిన బాబర్ దగ్గర మొదలెడితే బాబర్, హుమయూన్, అక్బర్, తర్వాత జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, తర్వాత ఆయన మనవడు బహదూర్ షా జాఫర్ వరకు ఈ మంగోలియన్స్ దాడుల్లో భారతదేశం ఎలా అతలాకుతలం అయిపోయిందో, ఎలా ధ్వంస రచనకు గురైందో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర తెలుసుకోవాలి. ఒక సంభాజీని విలన్గా చూపించే ప్రయత్నం మొన్న వరకు వికీపీడియా చేసుకుంటూ వస్తే వికీపీడియాకి నోటీసులు వెళ్ళాయి, వాళ్ళు మార్చుకున్నారు. సో చరిత్ర, అసలు చరిత్ర ఏంటనేది పైకి వస్తోంది. అసలు చరిత్ర తెలుసుకుందాం, అసలు చరిత్ర తెలుసుకొని జాతీయవాదాన్ని ఇంబైబ్ చేసుకుందాం, ఇముడ్చుకుందాం మనలో అనే భావనతోటి పవన్ కళ్యాణ్ ఆ ప్రసంగం చేసి ఉండవచ్చు. छत्रपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. రైట్, అది ఆయన ప్లీనరీ, ఆయన పార్టీ, ఆయన ప్లీనరీ. బోళ్ళని సందేహాలకి ఆయనకి తనని తొలిచివేస్తున్న సందేహాలకు కూడా ఆయన అక్కడ జవాబులు చెప్పుకుంటూ వచ్చారు. మునుపటి పవన్ కళ్యాణ్ కాదు, పుష్కర కాలం తర్వాత మరి వారి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడిన దాని మీద బోళ్ళని విమర్శలు రావచ్చు కాక, బోళ్ళని ఆరోపణలు రావచ్చు కాక, 12 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి తేడా ఉండవచ్చు కాక, బట్ హీఈస్ స్పెసిఫిక్, చాలా నిర్దిష్టంగా ఉన్నారు. విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఇంక మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని, సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి ఆయన ప్రణాళిక ఉన్నది. డిఎంకే స్టాలిన్ని ఎలా ఎదుర్కోవాలి, మలయాళ గడ్డ మీద ఎలా కమ్యూనిస్టులతో కొట్లాడాలి, విధానపరంగా ఎలా ముందుకెళ్ళాలి, 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. బీజేపీ చేతిలో ఆయన ఈరోజు వజ్రాయుధం. రాదర్ వీ కెన్ సే లైక్ దిస్, ఆర్ఎస్ఎస్ చేతిలో
ఆయన ఒక వెపన్. ఆర్ఎస్ఎస్ ఒక బలమైన సైన్యాధ్యక్షుడిని, కమాండర్ ఇన్ చీఫ్ని, సేనానిని తయారు చేసుకుంది. జనసేనని ఆయన పెట్టుకున్నారు. జనసేనాని అని ఆర్ఎస్ఎస్ డెఫినేషన్ ఇచ్చింది. సో ఆ గైడెన్స్లో ఆయన వెళ్తున్నారు. బోల్డన్ని అబ్జెక్షన్స్ వస్తాయి, బోల్డన్ని సామాజిక వర్గాల నుంచి కనుబొమ్మలు ఇలా లేస్తాయి. అలాగే బోల్డన్ని మత నాయకులు, బోల్డన్ని మతాలకు సంబంధించిన నాయకుల నుంచి ఆయనకి ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పిఠాపురం వేదికగా జయకేతనం సభలోంచి, జయకేతనం ప్లాట్ఫామ్ నుంచి జనసేనాని చేసిన ఈ ప్రసంగంలో స్పష్టంగా, నిర్దిష్టంగా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి ఆయన కట్టుబడి ఉంటారనే దానికి సంబంధించి ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదనే మెసేజ్ని బలంగా ఆయన వినిపించారు.